కంటిన్యూషన్ అండి. మరి దేవుడు ప్రేమ స్వరూపి అంటున్నాం కదా! అవును. మరి దేవుని తండ్రి అయిన దేవుని హృదయములో పుట్టినటువంటి ప్రేమ బయటకి ఏ విధంగా వెలువబడి అంటే ప్రత్యక్షపరచబడి దేవుడు ప్రేమ స్వరూపిగా ఉన్నవాడు జీసస్సే. అది చూద్దామా అండి మనము? ఆహ్, యోహాను మొదటి అధ్యాయం 18వ వచనంలో మనం చూచినైతే, ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. అంటే తండ్రి రొమ్ములో ఏముందండి? నువ్వు హృదయపూర్వకంగా నన్ను ప్రేమిస్తున్నావా అని అంటాం. తండ్రి రొమ్ములో నుంచి వచ్చినటువంటి ఆ ప్రేమ స్వరూపమే. అదే దేవుడు ప్రేమా స్వరూపి. ఆయననే జీసస్. ఆయన తండ్రి ఏ విధంగా ఉన్నాడో కుమారుడు ఆయనని ప్రత్యక్షపరిచినాడన్నట్టు.